వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ఫిషెస్ అన్ని రకాలు చూపించబోతున్నాను. నేనైతే ఎప్పుడు చూడని వింతలు కూడా చూసానన్నమాట. ఎన్ని రకాలో చెప్పలేను, వేళ్ళతో లెక్కబెట్టలేము, అన్ని రకాలు చూసాను. ఏంటా అని చూస్తున్నారా? రకరకాల పెట్స్. ఈ వీడియోలో చాలా రకాల పెట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. చాలా ఫేమస్ అయిన చాటన్ చెక్ మార్కెట్ పక్కనే ఉంటుందన్నమాట ఈ పెట్ మార్కెట్. జేజే పెట్ మార్కెట్ అని ఓన్లీ వీకెండ్స్ లోనే ఓపెన్ ఉంటుంది. ఈ మార్కెట్ వరల్డ్స్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అవుట్డోర్ మార్కెట్ అన్నమాట. చాలా అంటే చాలా రకాలు చూడొచ్చు దీంట్లో. మనం మార్కెట్ అంతా తిరగడానికి కొంచెం ఎనర్జీ కోసం బ్రేక్ ఇచ్చామన్నమాట ఐస్ క్రీమ్ తినడానికి. ఈవినింగ్ 4 అయినా సరే ఈ ఎండ చూడండి మామూలుగా లేదు. కొంచెం దూరం నడవగానే అలసిపోతున్నాము ఈ ఎండలో నడుస్తుంటే. క్లైమేట్ చేంజెస్ అస్సలు చెప్పలేమండి. థాయిలాండ్లో ఇప్పుడే ఎండ వస్తున్నట్టు ఉంటుంది, వెంటనే వర్షం పడిపోతుంది అనమాట. అందుకే అందరి చేతుల్లో ఖచ్చితంగా అంబ్రెల్లా మెయింటైన్ చేస్తారు. ఐస్ క్రీమ్ తినేసి ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అవ్వగానే ఒక చిన్న పాప డాన్స్ వేస్తుంది, ఎంత ముద్దుగా ఉందో. ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఈయన చూడండి పేపర్ టవల్తో ఎలా డాన్స్ చేస్తున్నారో. ఇక్కడ ఈయన పాటలు పాడుతున్నారు. ఇలా రోడ్ అంతా ఏదో యాక్టివిటీస్తో నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే దాగుండి ఉంటుంది. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరి టాలెంట్ వాళ్ళది. మన జేజే పెట్ మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అన్ని రకాల పెట్స్ అయితే కనిపిస్తాయి. ఎంట్రన్స్ లోనే ఫిషెస్ అట్రాక్ట్ చేసేసాయి. ఏది తీసుకోవాలో డిసైడ్ చేయలేకపోతున్నాను నేను. అన్ని రకాలు కనిపిస్తున్నాయి అనమాట. ప్రస్తుతానికి చూపించి ఏం తీసుకోవాలి అంటే అప్పుడే డిసైడ్ అవ్వద్దు, మొత్తం మార్కెట్ అంతా తిరిగాక అప్పుడు వచ్చి డిసైడ్ అవ్వదు అన్నారు. ఇంకా మళ్ళీ యాత్ర మొదలనమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఎక్వేరియంస్ ఉన్నాయో. ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉంది. బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. మనకి ఎక్వేరియం లోకి ఏ సామాన్లు కావాలో అన్నీ అమ్ముతున్నారనమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఇక్కడ చూడండి సెల్ చేస్తున్నారు. నేను చూపించేవి ఇక్కడ రొయ్య పిల్లలు అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. కొన్ని వేలే ఉంటాయి ఆ కవర్లో, అంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదండి, మనం ఎప్పుడో చూడనివి చూపిస్తానని చెప్పి. రొయ్య పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి రకరకాల పురుగులు అనమాట. ఇవి కూడా కేజీల లెక్కన అమ్ముతున్నారు. అసలు అవి పాకుతుంటేనే నాకు ఎలాగో ఉంది. మీరు స్కిప్ చేయండి ఆ చిన్న ముక్క నచ్చకపోతే. ఇక్కడ ఫిషెస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 బాట్ నుంచి స్టార్ట్ అనమాట. అంటే మన కరెన్సీలో 26-27 రూపీస్. అండ్ ఎండింగ్ ప్రైస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఫిష్ అయితే 25,000 బాట్ ఉంది. అసలు ఆ ఫిషెస్ ప్రైజెస్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇక్కడ ఎక్వేరియంలో లైవ్ ప్లాంట్స్ పెడతారు కదా, ఆ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవి రకరకాల ఫిషెస్ చూడండి, చూడటానికి ఏదో రకంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 90 బాట్, 100 బాట్ అలా ఉన్నాయి. ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నాయి కదా. అసలు ఇండియాలో మనం ఒక ఎక్వేరియం షాప్కి వెళ్తేనే సెలెక్ట్ చేసుకోలేము. ఇలాంటిది ఇన్ని ఫిషెస్ కనిపిస్తుంటే నాకు ఏవి సెలెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మర్చిపోయానండి అడగడం. ఇండియాలో లార్జెస్ట్ పెట్ మార్కెట్ ఏంటో మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి అయితే చెన్నైలో ఉందనుకుంటున్నాను. ఫిషెస్తో పాటు బర్డ్స్ని కూడా ఒక లుక్ వేసుకోండి. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి. ప్రసన్నని తీసుకోమంటే నో నో అంటున్నారు. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వాటికి ఫీడ్ ఎవరు చేస్తారు అని చెప్పి భయపడుతున్నారు అనమాట. అక్కడ చిన్న చిన్న టాటాయిస్లు చూసాం కదా, ఆ టాటాయిస్ ఒక్కొక్కటి 4,000 బాట్ నుంచి 5,000 బాట్ వరకు ఉన్నాయి. అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా ఒక 12,000 13,000 అనమాట. ఒక హెన్స్లోనే నేను 3-4 రకాలు చూసాను. ఇవి చూడండి కోకోమిలాన్ డక్స్ భలే ఉన్నాయి కదా. తాబేలు పిల్లలు ఎంత ఏజ్ ఉంటుందో మరి వీటికి తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఈ మార్కెట్లో మనకి రకరకాల పప్పీస్, కిటెన్స్, కలర్ఫుల్ బర్డ్స్, ఫిషెస్, రెప్టైల్స్ చాలా రకాలే ఉంటాయి. పెట్స్లో ఎవరెవరైనా ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అసలు టైమే తెలీదు. వాళ్ళు వచ్చి ఎంతసేపు అవుతుంది, ఎంతసేపు తిరిగారు, ఎంత డిస్టెన్స్ తిరిగారు అసలు వాళ్ళకి తెలీదు. అంత బాగా గడుస్తుంది వాళ్ళకి డే. coming out.
నేను ఇంట్లోకి తీసుకోవడానికి ఒక చిన్న అక్వేరియం చూస్తున్నాను. దాంట్లోకి ఫిషెస్ చూస్తున్నాను అనమాట. ఎన్ని రకాల ఫిషెస్ ట్రై చేస్తున్నాను. ఈ తాబేలు పిల్లలు ఇంతున్నాయా 60 బాట్లంట. కలర్ గ్రీన్గా ఉన్నాయి. అదొక గ్రీన్ అనమాట. దానికి చూసారా చిన్న ఇల్లు కూడా ఉంది. ఎల్లో కలర్ టార్టాయిస్ ఎవరైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక్కొక్క తాబేలు 600 బాట్ అనమాట. అంటే 1600 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఆ తాబేలు పిల్లలు ఉండడానికి ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. ఎక్వేరియం షాప్ అంతా మనం ఇక్కడ కొనేయచ్చు అనమాట. మీలో ఎంతమంది ఇంట్లో పెట్స్ పెంచుకుంటున్నారు? వాటి పేర్లేంటి? ఎక్వేరియం ఎవరికైనా ఉందా? ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. కొన్ని వందల రకాల ఫిషెస్ని అయితే నేను చూసుంటాను ఈరోజు. చూడండి ఈ ఫిష్ సన్నగా ఉంది. 2000 బాట్ అంట. మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇదేమో ముళ్ళు చేపలా ఉంది. 2500 అంట. ఇవి అచ్చం పాము పిల్లల్లాగే ఉన్నాయి. ఇవి కూడా 2500 బాట్ అంట. నాకు ఫిషెస్ని పెంచుకుంటారు, టార్టాయిస్ని పెంచుకుంటారు అని తెలుసు, కానీ కప్పల్ని కూడా పెంచుకుంటారని నాకు తెలీదు. ఎవరికైనా తెలుసా కప్పల్ని పెంచుకుంటారా? ఇక్కడ చూడండి రకరకాల కలర్స్తో కప్పలు ఎలా ఉన్నాయో బాక్స్లో ప్యాక్ చేసి. మరి ఇవి ఏ రకం కప్పలు? ఒక్కొక్క కప్ప 3000 మాటలంట. ఎంత పెద్ద తాబేలుని చూసానో. నా రియాక్షన్ చూడండి. దానికి కొన్ని వందల సంవత్సరాలు ఉండుంటాయి. 2 తాబేళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు నేను చూపించేది అది ఫిషా కాదా అని నాకు ఒకసారి డౌట్ వచ్చింది. ఊల్తో చేసిన ఫిష్లా ఉంది నాకు ఒక్కసారిగా. ఇంకా అయిపోయిందేమో ఫిష్ మార్కెట్ అనుకున్నాను. లోపల ఒక ప్రపంచమే ఉంది. పెద్ద పెద్ద టబ్స్తో ఉన్నాయి ఫిషెస్. ఎంత కలర్ఫుల్గా బుజ్జి బుజ్జిగా ఉన్నాయో. అన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది, కానీ కుదరదు కదా. ఇక్కడ నేను ఎక్వేరియం కోసం చూస్తున్నాను. ఇక్కడ చాలా రకాల ఎక్వేరియంస్ ఉన్నాయన్నమాట. మన ఇంట్లోకి ఒక బుజ్జి ఎక్వేరియం తీసుకెళ్ళబోతున్నాం ఈరోజు. సో ఫైనల్గా ఒక చిన్న ఎక్వేరియం సెలెక్ట్ చేస్తాను. దాని ప్రైస్ ఎంత ఉంటుంది? 180 బాట్ అంట. ఎక్కువ తక్కువ కింద కామెంట్ చేసి చెప్పండి. చక్కగా ప్యాక్ అయితే చేస్తారు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఇక్కడ నేను ఎక్వేరియంలోకి ఒక ప్లాంట్స్ చూస్తున్నాను. ఆక్సిజన్ కావాలి కదా, అలాగే స్టోన్స్ అన్నీ తీసుకున్నాను కానీ అసలైనవి తీసుకోవడం మర్చిపోయాను. అసలైనవి అంటే ఏంటనుకుంటున్నారు? ఫిషెస్ తీసుకోకుండా నేను ఇవన్నీ షాప్ చేస్తాను. పదండి మన బడ్జెట్లో ఫిషెస్ ఎక్కడ ఉన్నాయో ఎతికేద్దాము. అలా నడుస్తుంటే ఇక్కడ చూడండి తాబేలు రారా నాకు హాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావా అని పిలిచినట్టు అనిపించింది. ఇక్కడ టార్టాయిస్ షాప్ అనుకుంటా. దీంట్లో పాములు, కోళ్ళు, తొండలు, మేకలు అన్నీ కనిపించాయి. ఉడతలు చాలా రకాలే ఉంటాయండి. చూడండి కేజీలో ఎన్ని రకాల ఉడతలు ఉన్నాయో. ఇవి ఏంటివో మరి పెద్ద పెద్దగా చూడడానికి భయంకరంగా ఉన్నాయి. పాపం మేకపిల్లని చూడండి ఎలా బంధించేశారో. కోతి పిల్లలు అమ్మో, 1 కాదు 2 కాదు. ఈ షాప్ వాళ్ళు లోపల ఎలా ఉంటున్నారో భయం లేకుండా. ఇక్కడ మనం ఎక్వేరియం ని కస్టమైజ్ చేయించుకోవచ్చంట. ఇక్కడ నాకు షాప్ ఉందని తెలీదు, ముందే తీసేసుకున్నాను. ఎట్టకేలకి నేనైతే ఫిషెస్ తీసుకోబోతున్నాను. ఈ కలర్ ఫిషెస్ నాకు బాగా నచ్చాయి, అందుకు ఆ ఫిషెస్ తీసుకున్నాను అనమాట. దానికి ఫుడ్, స్టోన్స్ అన్నీ ఓకే సెట్ అయిపోయాయి. మరి ఇంకా ఇంటికి వెళ్ళి ఎక్వేరియం సెట్ చేసేద్దాము. బుడ్డి కోడి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. పిగ్ అంటే పంది. ఇక్కడ వీటిని కూడా పెంచుకుంటారు అనుకుంటా. అన్నిటికీ కేజెస్ అయితే రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఎవరు ఏది అడిగితే అవి ఇచ్చేద్దామని అన్నీ కొనేసుకున్నాను. అన్నీ ఒక సంచిలో కట్టుకొని ఇంకా చాలరా బాబు అని నడుచుకొని వెళ్ళిపోతున్నాను. ఇలా వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇది పూల షాప్ ఏమో అని ఆగాం, కానీ ఇది పూల షాప్ కాదు. ఏదో డ్రై ఫ్రూట్స్ అన్ని లోపల అమ్ముతున్నారు అనమాట. ఈ థాయిలాండ్ వాళ్ళు ఇండియన్ దేవుడు అంటే వినాయకుడిని కూడా బాగా నమ్ముతారు. ఇక్కడ నేను కుండ తీసుకున్నాను. చక్కగా పెరుగు తోడబెట్టుకుందాం దీంట్లో. వాల్నట్స్ కూడా ఇక్కడ చవకగా ఉన్నాయి. 1 కేజీ తీసేసుకున్నాను. ఇవే బాగుంటాయి మమ్మీ. ఎలకలు ఉంటాయి కానీ ఎలకలు కాదు.
ఇంకా చాలానే షాపింగ్ చేసామని వెళ్ళిపోతుంటే, సరే ఈ ఫిషెస్‌ని తీయడానికి నెట్ మర్చిపోయామే అని చెప్పి ఆగామనమాట. అక్కడ చూడండి వుడ్‌తో నెట్ చేశారు. చాలా క్యూట్‌గా ఉంది కదా! ఈ బండి చూడంగానే ప్రసన్నని కొనమని చాలా గోల చేశాను. అంత ముద్దుగా ఉంది బండి. షాపింగ్ అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. మీరు ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తే గనుక మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.